హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే 2025 ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ ఐపీ ఎగ్జామినేషన్స్ త్వరలో రాబోతున్నాయి. ఇంకా మనకి కరెక్ట్గా చూసుకుంటే ఒక 2 months ఉంది. ఫెబ్ 23rd నుంచి ఎగ్జామ్స్ అనుకుంటా. సో ఇప్పుడు ఈ ఫెబ్ 23rd నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పటి వరకు మన కెమిస్ట్రీలో అసలు ఏమీ చదవకపోయినా ఇప్పటి నుంచి ఒక ప్లాన్డ్గా చదువుకుంటే ఈజీగా మనము పాస్ అయిపోవచ్చు. జస్ట్ పాస్ అవడం కోసమేనండి. సో ఎలా చదవాలి ఏంటంటే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 8 marks ఉంటాయి కదా. 8 marks 3 questions ఉంటాయి. 3 questionsలో మనం ఏం రాయాలండి, 2 questions రాయాలి. 2 into 8 marks 16 marks. సో మనకి ఈ 60 మనకి పాస్ 30 marksకి పాస్ గుర్తుపెట్టుకోండి. 29కి పాస్ బట్ 30 marks అనుకోండి. సో ఇప్పుడు ఈ 16 marks మనకి ఇప్పుడు వచ్చేయాలి. 16 marks రావాలంటే ఎన్ని, 2 8లు మనం ఎగ్జామ్లో రాయాలి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్స్ అటామిక్ మోడల్ చదవాలి. ఓకేనండి. బోర్స్ అటామిక్ మోడల్ చదివి బోర్స్ అటామిక్ మోడల్ అలాగే దీనికి యాడింగ్ ఉంటుంది హైడ్రోజన్ స్పెక్ట్రమ్ యాడింగ్. అలాగే సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి క్వాంటమ్ నెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండిట్లో నుంచి ఒక 8 ఖచ్చితంగా వస్తుంది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఒక 8 ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్. అలాగే నెక్స్ట్ సెకండ్ 2 8s రాయాలి కదా. నెక్స్ట్ 8కి వచ్చేసరికి ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, అన్నీ ఒకే పాయింట్స్లో ఉంటాయి. చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు దీన్ని. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ తర్వాత పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక చిన్న కాన్సెప్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. థర్డ్ వన్ ఈజ్ IE1 అండ్ IE2 గ్రేటర్ దెన్ IE1. ఇది కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. అయితే ఈ మూడిట్లు చదువుకుంటే ఒక 8 ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో బోర్స్ అటామిక్ మోడల్ ఈజీ క్వశ్చన్, క్వాంటమ్ నెంబర్స్ ఈజీ, 2 చదువుకుంటే ఒక 8, ఈ 3 చదువుకుంటే ఒక 8, 2 8 16 మార్కులు వచ్చేసాయి ఇప్పటికి. ఓకేనండి. ఇంకా 16 మార్క్స్లో ఇంకా 14 marks బ్యాలెన్స్ ఉన్నాయి మనకు పాస్ అవ్వడానికి, 30 marks బ్యాలెన్స్ అవ్వడం కోసం. సో ఇప్పుడు 4 marksకి వచ్చేసరికి కంపల్సరీ క్వశ్చన్స్ చూడండి. హెస్లా ఒకటి, అలాగే CP - CV = R. ఓకేనండి. అలాగే ఎంట్రోపీ ఈ 3 చదువుకున్నారు అనుకోండి, ఒక 4 ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఒక 4 ఖచ్చితంగా వస్తుంది అనమాట ఈ మూడింటి నుంచి. హెస్లా చాలా ఇంపార్టెంట్. సో ఈజీ క్వశ్చన్. CP - CV ఆల్సో ఈజీ. ఎంట్రోపీ చాలా చిన్న ఆన్సర్ ఉంటుంది. సో మీరు కరెక్ట్గా చూసుకుంటే ఈ 3 ఈజీగా ఉంటాయి. దీనిలో నుంచి ఒక 4 వచ్చేస్తుంది. ఇంకా మనకు ఎంత బ్యాలెన్స్ ఉంది, 10 marks బ్యాలెన్స్ ఉంది. 10 marks. సో ఈ 10 marks కోసం మనం ఏం చేద్దాము అంటే, మీరు సెకండ్ లెసను, థర్డ్ లెసను, ఫోర్త్ లెసన్ ఈ 3 lessons 1 marks చాలా ఈజీగా ఉంటాయండి. ఈ 1 marks కానీ మీరు నేర్చుకుంటే ఇందులో నుంచి 3 bits వస్తాయి. 3 bits. ఇంకా మీకు పాజిబిలిటీ ఉంటే రెడాక్స్ రియాక్షన్ 7th lesson. సో దీని నుంచి కూడా ఒక 1 mark వస్తుంది కాబట్టి టోటల్గా 4 1 marks అవుతాయి. అంటే 4 1 marks మీరు ఈజీగా రాయగలరు. 2 3 7 1 marks చదువుకుంటే 4 bits ఈజీగా రాయగలరు. అంటే కేవలం బ్యాక్ సైడ్ చదవండి, మెటీరియల్లోనూ లేదా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న చదవండి చాలు. సో అందులో నుంచి 4 bits ఖచ్చితంగా వచ్చేస్తే 4 marks. సో 10లో 4 తీస్తే ఇంకా 6 marks బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 6 marks కోసం చూడండి. మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ ఎసిడిక్ మీడియం. ఇది చాలా ఈజీగా ఉంటుందండి, బట్ చిన్న కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. బట్ ట్రిక్స్ ప్లే చేసుకొని చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎసిడిక్ మీడియం ఈ రెండిట్లో ఒక 4 ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంకా ఎన్ని మార్క్స్ ఉన్నాయండి, 2 marks బ్యాలెన్స్ ఉంది. సో కరెక్ట్గా 2 marks ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి, సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్ అయినటువంటి కెమికల్ బాండింగ్ ఫోర్త్ లెసన్. ఈ కెమికల్ బాండింగ్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ PCl5, సెకండ్ క్వశ్చన్ SF6, థర్డ్ క్వశ్చన్ ఫాజన్స్ రూల్స్, ఫోర్త్ వన్ ఈజ్ N2O2 డయాగ్రామ్స్. ఓకే, ఫిఫ్త్ వన్ ఈజ్ హైడ్రోజన్ బాండ్.
ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే 2 4లు వచ్చేస్తాయి. ఖచ్చితంగా 2 4లు ఖచ్చితంగా ఉంటాయి అందులో. ఓకే. ఈ 5 చదువుకుంటే. సో, ఇప్పుడు క్లారిటీగా చూడండి. ఇక్కడ మనకి 8 మార్క్స్ ఒకటి కవర్ అయింది. 8 మార్క్స్ 16 మార్క్స్. 16 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ఎంతండి? 20, 20 ప్లస్ 4 24, 24 ప్లస్ 4 28, 28 ప్లస్ 8 ఓకే 36. సో 36 మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తారు కాబట్టి ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు అంతే. సో క్లారిటీగా ఒక విజన్తో చదవండి. ఒకవేళ మీకు ఇప్పుడు ఏదైనా అంటే ఈ ఈ క్వశ్చన్ మీరు ఇంకా ఏదైనా ఈజీగా చెప్పగలరేమో, లేదంటే ఇంకేదైనా ప్రాసెస్లో చెప్తారేమో చూడండి అని మీరు ఏమైనా అనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో నాకు ఆ క్వశ్చన్ పెడితే నేను ఖచ్చితంగా దాని ఆన్సర్ మీకు పెడతాను. థ్యాంక్ యూ.